వృద్ధాశ్రమాలు ఎందుకు నిండిపోతున్నాయి? భయం వలన, బాధ్యత లేకపోవడం వలన? అయితే ఈరోజు మనం వీడియోలో చూద్దాం. మా పిల్లలు చిన్నప్పుడే ధార్మిక గ్రంథాలు చదివితే ఎక్కడ వైరాగ్యం పెంచుకొని సన్యాసులవుతారో, రేపు మా ముసలితనంలో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అనేక మంది తల్లిదండ్రుల భయం ఇది. ఈ భయంతోనే పిల్లలను మన సనాతన ధర్మానికి, సంస్కారానికి దూరంగా పెంచుతున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, సమాజానికి ధార్మిక గ్రంథాలు చదివి వాటి సారాన్ని అర్థం చేసుకున్న పిల్లలు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావిస్తున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అన్న సూక్తిని జీవితాంతం పాటిస్తూ వృద్ధాప్యంలో కూడా వారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. రాముడు, శ్రవణకుమారుడు వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి వృద్ధాశ్రమాలు ఎవరితో నిండుతున్నాయి? ఎవరైతే ఈ ధార్మిక జ్ఞానానికి, సంస్కారానికి దూరంగా పెరుగుతూ ఉన్నారో, ఎవరైతే బంధాల విలువ, బాధ్యతల బరువు తెలియజేయబడలేదో వారే నేడు తల్లిదండ్రులను భారంగా భావిస్తూ వృద్ధాశ్రమాలకు పంపిస్తూ ఉన్నారు. పిల్లలకు ఇవ్వాల్సిన వయసులో సరైన సంస్కారం ఇవ్వకపోవటం వల్ల, వారికి మనం తెలియజేయకపోవడం వలన, వారికి మనం తెలియకుండానే తీరని అన్యాయం, హాని చేస్తూ ఉన్నాం. ధర్మం విరక్తిని నేర్పదు, విచక్షణతో కూడిన బాధ్యతను నేర్పుతుంది. భయాన్ని వీడండి, పిల్లలకు మంచి సంస్కారాన్ని ఇవ్వండి. మీ వృద్ధాప్యాయానికి అదే నిజమైన భరోసా. ధర్మో రక్షితి రక్షితః. రామాయణ, మహాభారతాలు బాధ్యతలను నేర్పుతాయి, బంధాలను నిలుపుతాయి. సరైన వయసులో సంస్కారాన్ని ఇవ్వండి మీ పిల్లలకు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ధన్యవాదాలు.